వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి స్థానానికి బీజేపీ పార్టీ నుంచి ఆరు రమేష్ గారు ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. దానికంటే ముందు భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న తర్వాత నామినేషన్ వేయడం జరిగింది. ఇప్పుడు మనతో పాటు ఆరు రమేష్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏ విధమైన ముందస్తుగా మీరు ఇప్పటికే ప్రచారంలో ముందుకు దూసుకువెళ్తున్నారు. ఒకే పార్టీ నుంచి మీరు ముగ్గురు కూడా ఉండి వివిధ పార్టీలకు వచ్చిన తర్వాత అసలు ఏం జరుగుతుంది అంటే మీరు ఏ విధమైన ప్రచారంతో ముందుకు వెళ్తున్నారు? మేము పార్టీలో నుండి రావడానికి మరి పూర్తిగా మేము ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాం, ఏ విధంగా అవమానపడుతున్నామో మరి అధిష్టానానికి చెప్పడం జరిగింది. మరి పార్టీ నుండి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరి మోడీ గారి ఆశీస్సులతో వరంగల్ పార్లమెంటు అభ్యర్థిగా రావడం, మరి వరంగల్ ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి నేను ఇన్ని రోజులు తిరిగిన దాంట్లో స్పష్టంగా తెలుస్తుంది. మరి ఈరోజే అమ్మవారి ఆశీస్సులు తీసుకొని నామినేషన్ కూడా వేయడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ మోడీ కావాలి, ఈ దేశం భద్రంగా ఉండాలి, పేద వర్గాల నుండి వచ్చిన బిడ్డ ఈ దేశ ప్రధాని కావడం వల్ల మా పేదల కడిపిసారి ఇచ్చి ఈరోజు బియ్యం కావచ్చు, గ్యాస్ కనెక్షన్లు కావచ్చు, ముద్రా లోన్లు కావచ్చు, మరి గ్రామాల్లో జరిగిన అభివృద్ధి కావచ్చు, 100 రోజుల పని కల్పించి ఉపాధి కల్పించే కార్యక్రమం కావచ్చు, అన్నీ మా గుండెలో ఉన్నాయి బిడ్డ, తప్పకుండా మోడీకి వేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికే మీరు ప్రచారంలో ముందుకు వెళ్తున్నారు. మామూలుగా కడియం శ్రీగారి నుంచి కానీ వివిధ వ్యక్తుల నుంచి కానీ ఈ కుల ప్రచారం అనేది ఎక్కువ జరుగుతుంది. ఒక పరంగా కాంగ్రెస్ అండ్ బీజేపీ టీఆర్ఎస్ బీజేపీ పార్టీ రెండు ఒకటే అని చెప్పేసి ప్రచారం, దీని మీరు ఏమంటారు? నేను తీవ్రంగా ఖండిస్తున్నా. వాస్తవం ఏందో లోకల్గా ఏందో తెలుసు కదా ప్రజలకు. ఎవరికి అనుభవం ఉంది, ఎవరు పని చేయగలుగుతారు? భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మీద బట్టగలిసి మీదేసే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీహరి గారికి దళితులు ఎదగడం ఇష్టం లేదు. మరి అప్పటి తెలుగుదేశంలో కానీ బీఆర్ఎస్లో కానీ ఇప్పటికి కూడా కానీ ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలి. మరి ఎవరిని ఇబ్బంది పెడతారు, ఎవరికి బట్టగలిసి మీద వేస్తారో వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలి. ఈరోజు అందరినీ ఇబ్బంది పెట్టి ఆయనకు టికెట్ వచ్చిన తర్వాత పార్టీకి వెన్నుపోటు పొడిచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీలో ఆశపడే వాళ్ళను పక్కన పెట్టి మరి ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నారు గమనిస్తున్నారు కదా. కాబట్టి ఈరోజు కష్టపడి చదువుకొని వ్యాపారం చేసి సంపాదించుకొని వచ్చిన దాంట్లో మరి పేద ప్రజల కోసం ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు ఏం చేసినో తెలుసు. మరి ఈయన ఏమీ లేదు, నేను వైట్ పేపరు నీతిమంతు ఉన్నట్టు ఎట్లొచ్చినాయి, ఇండ్లు ఎట్లొచ్చినాయి, భూములు ఎట్లొచ్చినాయి, అఫిడవిట్లో చూపెట్టిన అవ్వెక్కడి ప్రతిదీ నేను అఫిడవిట్లో చూపెట్టుకున్నాను. కాబట్టి ఈరోజు శ్రీహరి గారి మాయ మాటలకు కాంగ్రెస్ పార్టీ అబద్ధ ప్రచారాలకు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ప్రజలు సమయాన్ని చూసి కర్రు కాల్చి వాత పెడతారు. ఇప్పటివరకు 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి 10 సంవత్సరాలు ఎంపీగా ఉన్నారు. ఇక్కడ ఉన్న వరంగల్ ప్రజలకు ఏం చేసిండు, మీరు గెలిచిన తర్వాత వాళ్ళకి ఏం చేయబోతున్నారు? ఇప్పటి వరకు సరి అయిన రిప్రజెంటేషన్ రాష్ట్రం నుండి లేకపోయినా చాలా పనులు చేశారు మోడీ గారు. అమృత్ కావచ్చు, స్మార్ట్ సిటీ కావచ్చు, హెరిటేజ్ సిటీ కావచ్చు, గిరిజన యూనివర్సిటీ కావచ్చు, మహిళా రిజర్వేషన్ కావచ్చు, వరంగల్ జిల్లాలో ఎయిర్పోర్ట్ పునర్నిర్మాణం కోసం ఆమోదం కావచ్చు, వ్యాగన్ ఫ్యాక్టరీ కావచ్చు, అనేక కార్యక్రమాలు చేసి రేపటి రోజుల్లో రెండో రాజధాని అనే వరంగల్ను అన్ని అంగులతో బ్రహ్మాండమైన అభివృద్ధి చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టి ఎయిర్పోర్ట్ పునరుద్ధరణ చేసి అనేక ఇండస్ట్రీలు తెచ్చి ఐటీ కంపెనీలు తెచ్చి యువతకు ఉపాధి కల్పించడంతో పాటు మహిళలు స్వయంగా ఆర్థిక అభివృద్ధి చెందడానికి ఒక ప్రణాళికతో ఉన్నాం. మరి మోడీ గారి నాయకత్వంతో ఆశీర్వాదంతో బ్రహ్మాండమైన కార్యక్రమాలు ఇక్కడికి తీసుకురాబోతున్నాం. ఇది ఇక్కడ ఆరు రమేష్ గారు చెప్తున్నది. మహిళలకు అభివృద్ధి కోసం మళ్ళీ కృషి చేస్తామని, నిరుద్యోగ సమస్యను తీరుస్తామని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా ప్రజలకు మోడీ ప్రభుత్వం చేస్తున్న పథకాలపై ఎప్పటికీ వాళ్ళకి అవగాహన కల్పించి ముందుకు వెళ్తామని చెప్తున్నారు. కెమెరామెన్ నయంతో దిలీప్, K Times TV.